వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ వ్యక్తి మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, కొత్తగా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. సో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. రెజనేట్ అవ్వకపోతే మీకు సంబంధించిన మెసేజెస్ కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరికీ సంబంధించిన మెసేజెస్ వస్తాయండి. అందరూ క్లియర్గా వినండి. ఓకే. సో నేను వైఫ్ అండ్ హస్బెండ్ని ఎక్కడా థర్డ్ పార్టీ అనలేదండి. ఒక 2-3 డేస్ నుంచి నేను కామెంట్ సెక్షన్ చూస్తున్నాను. సో వైఫ్ అండ్ హస్బెండ్ని నేను థర్డ్ పార్టీ అంటున్నాను అని కామెంట్స్ పెడుతున్నారు. ఐ డోంట్ నో, నేను వైఫ్ అండ్ హస్బెండ్ని థర్డ్ పార్టీస్ అని నేను ఎందుకు చెప్తానండి. ఫస్ట్ మీరు క్లియర్గా విని ఆ తర్వాత కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్ అనేది నాకు చాలా వాల్యుబుల్. మీరు స్కిప్ చేసుకుంటూ చూసి వీడియోని సరిగ్గా అర్థం చేసుకోకుండా నేను చెప్పిన దాన్ని మీకు మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవద్దు, దయచేసి చెప్తున్నాను. మీ ఇద్దరి మధ్య ఆబ్స్టికల్ క్రియేట్ చేసేవాడు ఎవరైనా ఇక్కడ థర్డ్ పార్టీ అవుతారు. అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, అదర్ పర్సన్ అవ్వచ్చు, రిలేటివ్స్ కానీ, వీళ్ళందరూ థర్డ్ పార్టీ కిందకు వస్తారు. సో వైఫ్ గురించి హస్బెండ్ థర్డ్ పార్టీ ఎందుకు అవుతారు? హస్బెండ్ గురించి వైఫ్ థర్డ్ పార్టీ ఎందుకు అవుతారు? మీరేమైనా ఆబ్స్టికల్స్ క్రియేట్ చేస్తున్నారా మీ పార్ట్నర్ లైఫ్లో? అంతగా ఫీల్ అవుతున్నారు మరి మీరు? లేనిపోనిది కల్పించుకొని కామెంట్స్ చేయొద్దు, ఊహించుకోవద్దు. ఓకే. ఐ నో నా సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే గనక మేబీ మీరేమైనా న్యూగా వచ్చి ఉంటారేమో, అందుకే మీరు అలా మాట్లాడుతున్నారు. నా సబ్స్క్రైబర్స్కి అయితే అన్నీ తెలుసు, వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు. మేబీ న్యూగా మీరేమైనా రీసెంట్లీ వాచ్ చేస్తున్నట్టున్నారు. సో గుర్తుపెట్టుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ని నేను ఎక్కడ థర్డ్ పార్టీ అనలేదు. లవర్స్ని కూడా థర్డ్ పార్టీ అనలేదు. నేను ఎవరిని ఇక్కడ థర్డ్ పార్టీ అనట్లేదు. సో మీకు మీ పార్ట్నర్కి మధ్య ఆబ్స్టకల్స్ క్రియేట్ చేసే వాళ్ళకే నేను థర్డ్ పార్టీ అంటున్నా. సమ్ అదర్ ఇంటర్ఫియరెన్స్, అది కెరియర్ కూడా కావచ్చు. కెరియర్ కోసం వాళ్ళు బిజీగా ఉంటూ మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది కూడా థర్డ్ పార్టీ అవుతుంది. సో ప్రాపర్గా వినండి. అందుకే ఎండ్ వరకు వినండి క్లియర్గా అని చెప్తాను. మీకు మీరు మిస్అండర్స్టాండింగ్స్ కూడా చేసుకున్నది కూడా థర్డ్ పార్టీ కిందకు వస్తుంది. ఆబ్స్టకల్స్ ఏదైనా అవ్వచ్చు, తన సైడ్ నుంచి రావచ్చు, మీ సైడ్ నుంచి రావచ్చు, ఈగో థర్డ్ పార్టీ అవ్వచ్చు. దట్స్ ఓకే, అది వదిలేసేయండి. మేబీ దీని ముఖంగా, వీడియో ముఖంగా నేను అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను, అందుకే చెప్పాను. ఇంకొంతమంది అయినా ఐడియా వస్తుంది అనేసి, ఇట్లా అనుకునే వాళ్ళకి అందరికీ ఒక ఐడియా వస్తుందనేసి నేను దీని ప్రకారం చెప్తున్నా. సో ఇది వచ్చేసి అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చండి, అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. అట్ ప్రజెంట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా, ఆర్ ఎల్స్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. ఓకే. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి.
అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ని గుర్తు చేసుకోండి. రీడింగ్ పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. యూనివర్స్, ఏంజల్స్, gratitude at present మా వ్యూవర్స్ పర్సన్స్ మనసులో మనసులో ఏముంది, మా వ్యూవర్స్ పార్ట్నర్స్ మనసులో ఏముంది, మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. డ్యామేజ్, సెల్ఫ్ లవ్, థర్డ్ పార్టీ, regret, chemistry, mistakes, ఇంకొందరేమో రిపీటెడ్ వీడియోస్ పెట్టారు అంటారు. అంత అవసరం ఏముందండి? రిపీటెడ్ వీడియోస్ పెడితే, రిపీట్ చేసి వీడియో పెడితే అది చూసుకోవడానికి యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఓకే, మీరు దాని గురించి మీ వరీ అవ్వాల్సిన పని లేదు. రిపీట్ వీడియో పెడితే యూట్యూబే ఆ వీడియో డిలీట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ రీడింగ్ వినండి, జడ్జ్ చేయడం మానేయండి. escape, inseparable, hope, I haven't give up on us yet. సో పర్సన్ అయితే ఇంకా గివ్ అప్ చేయలేదు, ఇంకా ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారంట. గివ్ అప్ అయితే చేయలేదు అంటే ఇంకా వదులుకోలేదు, ఆశలు అయితే వదులుకోలేదు ఈ పర్సన్. ఇంకా ఏదో ఒక రోజు మీ ఇద్దరు కలుస్తారు అనే ఆశతోనే ఇంకా ఈ పర్సన్ అయితే ఉన్నారు. సో డ్యామేజ్, వీ బోత్ హర్టింగ్ ఫ్రమ్ దిస్. సో ఇక్కడ మీ ఇద్దరు ఈ రిలేషన్ని డ్యామేజ్ చేసుకున్నారు అనేది మీ పార్ట్నర్ మనసులో ఉంది. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పార్ట్నర్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో మీ పార్ట్నర్ గురించి తెలుసుకోవాలి అంటే, పర్సనల్గా వాళ్ళ ఎనర్జీస్ చెక్ చేయించుకోవాలి అంటే, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి, అసలు రీయూనియన్ అవుతుందా, వాళ్ళకి ప్రేమ ఉందా లేదా, ఏంటి ప్రజెంట్ సిచ్యువేషను, వాళ్ళకి అట్రాక్షన్ ఉందా లేదంటే లవ్ ఉందా, ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు, మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా రారా. సో ఇట్లా మీ మ్యారేజ్ గురించి కావచ్చు, రీయూనియన్ కోసం కావచ్చు, ఫర్దర్గా ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అయిపోవాలా అని కావచ్చు, మీకు దేని రిలేటెడ్గా పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలన్నా సరే, జాబ్ కోసం కావచ్చు, కెరీర్ కోసం కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, దేని రిలేటెడ్గా రీడింగ్ తీసుకోవాలన్నా సరే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే, సో ఇద్దరు ఈ రిలేషన్ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు. ఒక్కరు కాదు డిస్టర్బ్ అవుతుంది,
ఇద్దరికిద్దరు కలిసి ఈ రిలేషన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్‌తో కావచ్చు, అపార్థాలతో కావచ్చు, అపోహలతో కావచ్చు, ఇద్దరూ సఫర్ అవుతున్నారు చూడండి. ఏ ఒక్క మనిషి ఈ డిస్టర్బెన్సెస్ వల్ల హ్యాపీగా లేరు. మీరు హ్యాపీగా లేరు, వాళ్ళు హ్యాపీగా లేరు. వాళ్ళు హ్యాపీగా లేరు, మీరు హ్యాపీగా లేరు. సో, ఇద్దరు హ్యాపీగా లేదు. ఇద్దరు హర్ట్ అవుతున్నారు. ఇద్దరు బాధపడుతున్నారు. కానీ ఇద్దరు ఎవరు ప్యాచప్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎవరి ఈగో ఇష్యూస్ వాళ్ళకున్నాయి. నేనేం మిస్టేక్ చేశాను? నన్నెందుకు ఇలా మాట్లాడాలి? సో, నేనేం మిస్టేక్ చేశాను? నన్నెందుకు ఇలా మాట్లాడాలి? సో, ఇద్దరు ఈ రిలేషన్‌ని రోజు రోజుకి మీ ఇద్దరి మధ్య దూరం పెంచుకుంటున్నారు. రోజు రోజుకి మీరు తనకి దూరం అవుతున్నారు. తను మీకు దూరం అయిపోతున్నారు. సో, ఎందుకు ఈ ఈ ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్‌తో కంపేర్ చేస్తే దూరంగా ఉండడమే బెటర్ ఏమో. ఈ హెడేక్స్, ఈ తలనొప్పులు అంతా ఎందుకు? ఇంత బాధపడుతూ ఎందుకు అనేది వాళ్ళ ఒపీనియన్ అనమాట. వి బోత్ ఆర్ హర్టింగ్ ఫ్రమ్ దిస్. డ్యామేజ్ క్లారిఫై చేయండి యూనివర్స్. మేబీ మీ సిచ్యువేషన్‌లో ఈ డ్యామేజ్ అనేదే లేదు. అసలు మీ ఇద్దరు పరిచయమే అవ్వలేదు. మీ ఇద్దరు ఒకరికొకరు ఇంటరాక్టే అవ్వలేదు. జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న లవ్ అనుకుంటే ఇది మీ గురించి కాకపోవచ్చు. అందుకే నేను చెప్తున్నాను. అది. బట్ 9 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ బయటికి మాత్రమే హ్యాపీగా ఉన్నట్టుగా, లైఫ్ అంతా ఇది ఉన్నట్టుగా ఈ పర్సన్ చూపించుకుంటున్నారు తప్ప, లోపల నుంచి ఈ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్‌లీ మిస్ అవుతున్నారు. బయటికి ఈ పర్సన్ ఫేక్ స్మైల్ ఇస్తున్నారు. బయటికి ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నట్టుగా చూపించుకుంటున్నారు. అంతే తప్ప ఈ పర్సన్‌కి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ మీరే. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అంటే మీరు తన లైఫ్‌లో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారు. తన లైఫ్‌లో మీరుంటేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ వాళ్ళు నవ్వుతున్నారు, బయటికి హ్యాపీగా ఉన్నారు అంటే అది ఎవరికీ చూపించుకోలేరు, ఎవరికీ చెప్పుకోలేరు. ఇది జరుగుతుంది అని చెప్పుకోలేరు. కాబట్టి ఈ డ్యామేజ్ అవుతుంది, ఆ బాధ ఉంది, నాకు ఈ బాధ ఉంది అని చెప్పుకోలేరు. ఈవెన్ ఫ్యామిలీ ముందు కూడా ఈ డిస్కషన్ అంతా తీయలేరు. కాబట్టి నలుగురు ముందు ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నట్టుగా ఫేక్ స్మైల్ చూపిస్తున్నారు. అంతే తప్ప ఈ పర్సన్ హ్యాపీగా లేరు. మీరే వాళ్ళ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. సో, ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ 9 ఆఫ్ కప్స్ ఆల్మోస్ట్ మీతో ఈ పర్సన్ చాలా జర్నీ చేశారు. చాలా జర్నీ చేసిన తర్వాతే మీ ఇద్దరికీ సెట్ అవుతుంది అనేది వాళ్ళకి అనిపించింది. ఏస్ ఆఫ్ కప్స్ నుంచి 2 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ కప్స్. సో, ఇంత ట్రావెల్ అయ్యారు ఈ పర్సన్ మీతో. ఇంత ట్రావెల్ అయిన తర్వాతే మీరే వాళ్ళ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. మిమ్మల్ని బాగా స్టడీ చేశారు అండ్ మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు. బట్ ఎక్కడో మీ ఇద్దరి మధ్య ఈగో ఇష్యూస్ వచ్చాయి. అప్పటి నుంచి మీ ఇద్దరి రిలేషన్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ ఇప్పటికీ వాళ్ళు మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తుంటే కనుక ఈ పర్సన్ మీతో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎవరైతే మిమ్మల్ని ఈ పర్సన్ ఇష్టపడుతున్నారు. వాళ్ళ మనసులో మీరంటే అదే స్థానం, అదే ఇష్టం ఉంది. ఆ పర్సన్‌కి నేను నచ్చుతున్నానా అంటే మీరు నచ్చుతున్నారు. మీ ఇద్దరూ మాట్లాడుకోకుండా ఎడమొహం పెడమొహంలాగా ఉంటూ డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఒకరి మనసులో ప్రేమ ఒకరు చెప్పుకోలేక దూరం పెంచుకుంటున్నారు. నాకు నువ్వు ఎప్పటికీ కావాలి అని వాళ్ళు అంటున్నారు. 8 ఆఫ్ కప్స్ చూడండి. నాకు తెలిసి ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి. ఆల్రెడీ ఈ పర్సన్ పాస్ట్‌లో మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు.
బట్ ఇప్పుడు మాత్రం వీళ్ళు మీరు వాళ్ళకి విష్ ఫుల్ఫిల్మెంట్ అని అనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 8 ఆఫ్ కప్స్ తర్వాత 9 ఆఫ్ కప్స్ వస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూస్తే 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది. లేదా మీరు పదే పదే ఈ పర్సన్ని నేను నీ లైఫ్ నుంచి వెళ్ళిపోతానని బెదిరిస్తూ ఉండాలి. ఆ పర్సన్ బ్రతిమలాడుకోలేక ఇద్దరు హర్ట్ అవుతున్నారు. ఒకరు వెళ్తానంటున్నారు, ఇంకొకరు కావాలి అంటున్నారు. అందుకే హర్ట్ అవుతుంది. ఒకరికి ఇష్టం ఉంది, ఇంకొకరికి ఇష్టం లేదు, అది ఇష్టం చూపించట్లేదు. అందుకే మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ డ్యామేజ్ అవుతుంది. ఈగో ఇష్యూస్ అవన్నీ అంతే. సెల్ఫ్ లవ్ అట్ ప్రజెంట్ ఈ పర్సన్ సెల్ఫ్ లవ్లో ఉంటున్నారు. ఇంకా హీల్ అవ్వడానికే ట్రై చేస్తున్నారంట. ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్. సో క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఈ పర్సన్ కొంచెం సెల్ఫిష్గా ఉంటున్నారు ఎట్ ప్రెసెంట్. తన గురించి మాత్రమే తను ఆలోచించుకోవాలి అనుకుంటున్నారు. సెల్ఫిష్గా ఉంటున్నారు. క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అదే చూపిస్తుంది. ఈ పర్సన్ నవ్వే డేస్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో కూడా, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో కూడా, అసలు వాళ్ళకి మీరంటే ఇష్టం ఉందా లేదా అనేది కూడా ఆ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయాలని కూడా అనుకోవట్లేదు. సెల్ఫిష్ అయిపోయారు ఈ పర్సన్. వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. మేబీ ఈ సఫరింగ్ వాళ్ళకు వద్దు అనిపిస్తుంది. ఒకవేళ మళ్ళీ వచ్చి మీతో మాట్లాడినా మళ్ళీ ఇంకెలాంటి ప్రాబ్లంకి దారితీస్తుందో ఏమో అని భయపడుతున్నారు. 8 ఆఫ్ పెంటికల్స్ మోస్ట్లీ ఈ పర్సన్ 8 ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీలో. ఎవ్రీ టైమ్ కూడా ఇందాక 8 ఆఫ్ కప్స్ కనిపించింది, ఇప్పుడు వచ్చేసి 8 ఆఫ్ పెంటికల్స్ కనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్ కొంతవరకు హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మూవ్ ఆన్ అవ్వడానికి. మనీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కొంతమంది సిచ్యువేషన్స్లో అయితే ఇక్కడ ఈ పర్సన్స్ అయితే మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇది మళ్ళీ నేనేదో పర్సనల్గా చెప్పానని అయితే అనుకోకండి. కార్డ్స్ చెప్పింది మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలనే నేను అనుకుంటాను. మిమ్మల్ని బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. నాకేం రాదు మిమ్మల్ని బాధ పెడితే. అందరిలాగా షుగర్ కోటింగ్ వేసి చెప్పాలి అనేది నా ఇంటెన్షన్ కూడా కాదు. సో వాట్ ఈజ్ వాట్ మీకు క్లియర్గా తెలియాలి, అందుకే నేను రీడింగ్ చేస్తుంది. సెల్ఫిష్గా ఉంటున్నారు అండ్ ఎక్కువ టైమ్ ఏదన్నా మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తున్నారు. దేనికోసం అంటే నాకు ఎవరు అవసరం లేదు అనేసి. ఎందుకు ఎవరు అర్థం చేసుకోరు. చాలా పెయిన్ పడి ఉంటారు. మరి అది ఎందుకు పడ్డారో అది మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇది వాళ్ళ మనసులో ఉంది. థర్డ్ పార్టీ, దెర్ వర్ అదర్ థింగ్స్ గాట్ ఇన్ ద వే ఆఫ్ అస్ బీయింగ్ టుగెదర్. మీ ఇద్దరు ఎప్పుడు కలిసి ఉందాము అన్నా ఇంకొకరు ఎవరో మీ ఇద్దరి మధ్య వస్తారు. అది వాళ్ళ ప్రాబ్లం. అదర్ థింగ్స్ అయినా రావచ్చు, వేరే పరిస్థితులైనా కావచ్చు, లేదంటే వేరే పర్సన్స్ అయినా కావచ్చు. మీ ఇద్దరి మధ్య ఎవరో ఒకళ్ళు వస్తారు అని అయితే వాళ్ళ ఫీలింగ్ ఉంది. 9 ఆఫ్ వాండ్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్. సో ఆల్వేస్ మీ ఇద్దరి మధ్య హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషనే. ఆల్వేస్ మీ ఇద్దరి మధ్య రిలేషన్లో స్ట్రక్ సిచ్యువేషన్సే ఎక్కువ ఉంటాయి. అది తన సైడ్ నుంచి కావచ్చు, మీ సైడ్ నుంచి కావచ్చు. ఆలోచించడం తప్ప
ఎలాంటి స్టెప్ తీసుకోలేకపోవడం, ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అట్లా అని వదులుకోలేరు, అలా అని కంటిన్యూ చేయలేరు, హ్యాపీగా కంటిన్యూ చేయలేరు. ఏదో ఒక నెగిటివ్ థాట్, నెగిటివ్ ఇంపాక్ట్ డెఫినెట్లీ వస్తుంది. దేర్ వర్ అదర్ థింగ్స్ దట్ గాట్ ఇన్ ద వే ఆఫ్ బీయింగ్ టుగెదర్. ఏదో ఒకటి ఈ రిలేషన్లో స్ట్రక్ చేయడానికి అడ్డు ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఈవెన్ నెగిటివ్ మైండ్ సెట్ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ మైండ్ చూపిస్తుంది, హ్యాంగ్డ్ మ్యాన్ చూపిస్తుంది. నెగిటివ్ థాట్స్ థర్డ్ పార్టీ అవ్వచ్చు. బికాజ్ ఇక్కడ కప్స్ ఎనర్జీ కానీ వ్యాన్స్ ఎనర్జీ ఇవేవి రాలేదు. థర్డ్ పార్టీ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ అయినా అవ్వచ్చు. ఏం చెయ్యాలో అర్థం కాక వదులుకోలేని సిచ్యువేషన్స్ కానీ, లెట్ గో చేసే సిచ్యువేషన్స్ కానీ ఏదో వస్తున్నాయి అనేది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ మనసులో ఉంది. ఎంత ఆలోచించినా ఏమీ చేయలేకపోతున్నాను అనేది. చారియట్. ఇప్పుడు నేను చెప్పొచ్చు, డిస్టెన్స్ మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం అయి ఉండొచ్చు. మేబీ మీ ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. ఈగో ఇష్యూస్ అయి ఉండొచ్చు. కొంచెం సేపు బాగున్నారు అంటే ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్య నెగటివిటీ అనేది వస్తుంది. సో మేబీ ప్లేయర్ ఎనర్జీ క్యారీ చేస్తూ ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరగచ్చు. సమ్ టైమ్స్ ఓవర్ థింకింగ్ వల్ల కూడా, ఓవర్ పర్సూనెస్ వల్ల కూడా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది వస్తుంది. ఎంత ఆలోచించినా, ఎంత ఏం చేసినా ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంది. డిస్టెన్స్ అనేది ఎంత తగ్గించుదామని చూసినా, ఎంత దగ్గర అవుదామని చూస్తే అంత దూరం అయిపోతుంది. ఎంత దగ్గర అవుదాం తనకి అనుకునే లోపు అంత దూరం అయిపోతున్నాను. ఏదో ఒక ఆబ్స్టకల్ వస్తుంది. అలా అని వదులుకోలేను, లేకపోతే మీ ఇద్దరి గురించి రిలేషన్ ఫ్రెండ్స్కి తెలియడం కానీ, లేకపోతే ఇంకెవరో తనని పిలవడం కానీ, ఇంకేదో ప్రాబ్లం మీ లైఫ్లో రావడం కానీ, మీ ఇద్దరి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు కొంతమంది సిచ్యువేషన్స్లో. ఇద్దరు ఎవరికి వాళ్ళు ఈగో ఇష్యూస్ అయి ఉండొచ్చు. మీ ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నా సరే ఇద్దరు మాట్లాడుకోకపోవడం, ఈవెన్ ఎదురెదురు పడినా మాట్లాడుకోకపోవడం, ఒకే హౌస్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా మీ ఇద్దరి మధ్య ఆ గ్యాప్ అనేది పెరగడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో రిగ్రెట్, ఎట్ ప్రెసెంట్ ఈ పర్సన్ చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు. అలా జరిగి ఉండాల్సింది కాదు అనే రిగ్రెషన్ అయితే ఫీల్ అవుతున్నారు. వాళ్ళే ఈ రిలేషన్ నుంచి బయటికి వచ్చినట్టు ఉన్నారు. ఇంకా నా వల్ల కాదు, నేను భరించలేను అని వాళ్ళే దూరం వెళ్ళిపోయినట్టున్నారు. మీకు బ్రేకప్ చెప్పి కానీ, బ్రేకప్ చెప్పకుండా కానీ మీ నుంచి ఈ పర్సన్ బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, ఎందుకు వెళ్ళానా అని. ఇక్కడ చూడండి, చారియట్ ఎనర్జీ స్టిల్ మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కార్డ్ షఫల్ చేసిన తర్వాత కూడా చారియట్ ఎనర్జీ. మేబీ వేరే వాళ్ళు లైఫ్లో వచ్చి ఉండొచ్చు, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. దానివల్ల ఈ పర్సన్ మీ నుంచి రిలేషన్ బయటికి వెళ్ళిపోయారు.
మేబీ వాళ్ళ ఫ్యామిలీకి మీ ఇద్దరి రిలేషన్ సంగతి తెలిసి ఉండొచ్చు. దానికోసం ఈ పర్సన్ చెప్పకుండా కూడా మీ నుంచి రిలేషన్ నుంచి బయటికెళ్ళిపోతూ ఉండొచ్చు. దానికోసం ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ ఏడుస్తున్నారు. హెల్త్ పరంగా కూడా ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ లాస్‌లో ఉన్నారు. ఫైనాన్షియల్లీ కూడా ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ లాస్‌లో కనిపిస్తున్నారు. హాస్పిటల్స్‌కి తిరగడం, హెల్త్ డిస్టర్బ్ అవ్వడం, కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. కెమిస్ట్రీ, ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఏ ప్యాషన్ దిస్ ఇంటెన్స్. సో ఇప్పుడు మీ విషయంలో ఈ పర్సన్ చాలా అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారు. ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఏ ప్యాషన్ దిస్ ఇంటెన్స్. ఇప్పుడు ఇంటెన్స్‌గా మీకు అట్రాక్ట్ అయినట్టుగా మేబీ ముందు అంతగా అట్రాక్ట్ అవ్వలేదంట. అదే ఈ పర్సన్ మనసులో ఉంది. ఎందుకు నేను ఇంత అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నాను? ఎందుకు వాళ్ళే కావాలి అన్నట్టుగా నేను ఇప్పుడు ఎందుకు ఫీల్ అవుతున్నాను? మీతో కలిసి ఉన్నప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో అంత అట్రాక్షన్‌గా ఫీల్ అవ్వలేదు. ఇంత మిమ్మల్ని చూడాలి అని కానీ, మీతో మాట్లాడాలని కానీ, మేబీ ఈ పర్సన్‌కి మీతో ఫిజికల్‌గా కలవాలని ఉండొచ్చు అండ్ రొమాంటిక్‌గా మీతో చాటింగ్స్ చేయాలని ఉండొచ్చు. సో మీకు ఈ పర్సన్‌కి మంచి కెమిస్ట్రీ ఉండుండొచ్చు. మంచి బాండింగ్ ఆర్ మంచి రిలేషన్ ఉండుండొచ్చు. ఇంత ప్యాషన్, ఇంత అట్రాక్షన్‌గా మీరంటే ఇంతకుముందు వాళ్ళు ఫీల్ అవ్వలేదంట. ఎందుకు నేను వాళ్ళే కావాలని పదే పదే ఆలోచిస్తున్నాను అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నైట్ ఆఫ్ వ్యాన్స్, పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇది కూడా వ్యాన్స్ ఎనర్జీ, నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ. మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. సో మేబీ మీ లైఫ్‌లోకి రావచ్చు, మీతో మాట్లాడొచ్చు. మీరంటే అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారు కాబట్టి మేబీ మీకు ప్రపోజ్ చేయొచ్చు. నువ్వంటే ఇష్టం అని కూడా చెప్పొచ్చు. ఆ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. వాళ్ళైతే మీతో కొంతవరకు క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అనేది ఫీల్ అవుతున్నారు. త్రీ ఆఫ్ కప్స్, మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే యాజ్ ఏ ఫ్రెండ్గా ఉండడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. అది మీరు ఒప్పుకుంటారో లేదో అనేది ఐ డోంట్ నో. కొంతమంది సిచ్యువేషన్లో అయితే ఇక్కడ మీతో మళ్ళీ యూనియన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. త్రీ ఆఫ్ కప్స్ అండ్ మీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకు వాళ్ళకి ఈ మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. అది ఇద్దరూ చూడడానికి అందంగా ఉండొచ్చు. అండర్స్టాండింగ్ కూడా మీ ఇద్దరి మధ్య బాగుండొచ్చు. మీ ఇద్దరి మధ్య అంత అండర్స్టాండింగ్ ఉంది, అంత లవ్ ఉంది, అంత అట్రాక్షన్ ఉంది అనేది ముందు ఈ పర్సన్‌కి తెలియకపోవచ్చు. మీరు లేకపోయినా కూడా ఉంటాను అనేసి మేబీ మీ నుంచి వాకౌట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు లేకపోతే ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మీరంటే అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు లేకుండా ఉండలేకపోతున్నారు. అందుకే మీ లైఫ్‌లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు. మీరు సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మిస్టేక్స్, సో వాళ్ళు చేసిన తప్పులు ఈ పర్సన్ సరిదిద్దుకోవాలి అనుకుంటున్నారు. ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్. మేబీ ఇక్కడ కూడా నేను చెప్తున్నాను, మీ పర్సన్ మీ విషయంలో అసలు మిస్టేకే చేయలేదు అంటే ఈ కార్డు మీకు సంబంధించింది కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఏదైతే మీకు సంబంధం లేని ఎనర్జీస్ ఉంటాయో అది మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మా లైఫ్‌లో జరిగాయి, మా పార్ట్నర్ ఇదంతా మాతో చేశారు అంటే ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో ఇఫ్ నాట్, డోంట్ టేక్.
ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్. సో పాస్ట్లో వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్దుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేసినందుకు, మిమ్మల్ని వెయిట్ చేసేలాగా చేసినందుకు, తను చేసిన తప్పులు తను సరిదిద్దుకోవాలనుకుంటున్నారు. అండ్ మీతో ఈ పర్సన్ ఫ్యూచర్ చూస్తున్నాడు. అండ్ మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు ఈ పర్సన్. తను లేకుండా మీరు ఎలా ఉంటున్నారు, ఎలా ఉన్నారు అనేది కూడా ఈ పర్సన్ స్పై చేస్తున్నారు. తప్పులు సరిదిద్దుకోవాలనుకుంటున్నారు. ద లవర్స్ కార్డ్. మీరంటే ఈ పర్సన్కి ప్రేమ ఉంది. అండ్ మీకు తనకి మధ్య ఉన్నది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, సోల్మేట్ కనెక్షన్ అని కానీ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో మేబీ తప్పులు చేశారు అంటే వాళ్ళ ప్రేమ వాళ్ళకి మీరంటే ప్రేమ ఉన్నా కూడా ప్రేమ లేదు అని చెప్పి ఉండొచ్చు. నాకు నా కెరియరే ఇంపార్టెంట్, నాకు నా బిజినెసే ఇంపార్టెంట్, నాకు నా ఫ్యూచర్ ప్లాన్సే ఇంపార్టెంట్, ఇట్లా ఏమన్నా మాట్లాడి ఉండొచ్చు. ఒక్కొక్కరి సిచ్యువేషన్స్లో ఒక్కొక్కలాగా మిస్టేక్ ఈ పర్సన్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు దాన్ని సరిచేసుకోవాలనుకుంటున్నారు. మీతో ప్రేమగా ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి అనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీతో ఉండాలి అనుకుంటున్నారు. ఉంటే బాగుండు, అవకాశం వస్తే బాగుండు అనుకుంటున్నారు. ఎస్కేప్, ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గాట్ హార్డ్. సో మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్స్ ఎప్పుడు గొడవ వచ్చినా కూడా ఈ పర్సన్ దాన్ని ఫేస్ చేయకుండా వెళ్ళిపోయారు, పారిపోయారు. 6 ఆఫ్ వాండ్స్. నేను కెరియర్లో ఉన్నాను, నేను బిజీగా ఉన్నాను, ఇట్లా పారిపోయారు. ఎస్కేప్ అవడంలో ఈ పర్సన్ చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. ఇది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని ఈ పర్సన్ ఎస్కేప్ అయ్యారా, మీకు మాట ఇచ్చి ఎస్కేప్ అయ్యారా? ఐ డోంట్ నో. మీకు కమిట్మెంట్ ఇచ్చి ఎస్కేప్ అయ్యారా? లాస్ట్ మినిట్లో ఈ పర్సన్ ఎస్కేప్ అయి ఉండాలి. మీరు ఏదైనా ఫైనాన్షియల్గా హెల్ప్ అడిగితే ఈ పర్సన్ ఎస్కేప్ అయ్యారా? మ్యారేజ్ గురించి అడిగినా కూడా మేబీ ఈ పర్సన్ ఎస్కేప్ అయి ఉండొచ్చు. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ఏదో ఒక గొడవ పెట్టుకొని ఈ పర్సన్ ఎస్కేప్ అవుతారు. అది. సో ఇన్సపరేటబుల్, అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్పైట్ ద డిస్టెన్స్. సో మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ ఎంత దూరం ఉన్నా మీ ప్రేమ ఎప్పటికైనా బ్యాలెన్స్ అవుతుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. స్టార్, హోప్ అయితే ఉంది. అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్. మీ ఇద్దరి మధ్య ఎంత దూరం పెరిగినా, ఎంత మీ ఇద్దరు బ్రేకప్ అయినా మన ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. మనల్ని ఎవడు విడతీయలేరు. మన ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్ అసలు మ్యాటరే కాదు అనేది వాళ్ళ మనసులో ఉంది. మనల్ని ఎవరు విడతీయలేరు, మన ప్రేమను ఎవరు విడతీయలేరు. ఎప్పటికైనా కలుస్తామనే హోప్తో ఉన్నారు. మేబీ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ ఇద్దరు కలవాలి అని చెప్పి స్పిరిచువల్గా టెంపుల్స్కి వెళ్తూ ఉండొచ్చు, గాడ్కి ప్రే చేస్తూ ఉండొచ్చు. చూడండి, న్యూ బిగినింగ్స్ కోసం ప్రే చేస్తూ ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్స్ బ్యాలెన్స్ కోసం. సో ఇక్కడ కూడా హోప్ ఎనర్జీ వచ్చింది. అండ్ ఇది కూడా హోప్ ఎనర్జీ. ఓకే, సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజనేట్ అయింది అని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.